ఇంకొకటన్నా మేబీ ఇది అడుగుతున్నా నేను. సో మీ ఇంట్లో ఒక ఫ్రేమ్‌లో మీరు మీ మదర్‌ని ఇలా చేయిపై ఎత్తుకున్న ఫోటో గూడా ఉంటదంట. సో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? ఏం లేదు. నా బర్త్‌డే ఆ రోజు, నా పుట్టినరోజు. ఎందుకో తెలీదు మా 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 అమ్మగారిని ఎత్తుకోవాలనిపించింది. ఎందుకంటే నాకు నా చిన్నప్పుడు నన్ను ఎలా ఎన్ని రోజైతే అంటే ఎన్ని సంవత్సరాలు నన్ను ఎత్తుకొని నేను ఏమేమి ఆవిడకి ఏమేమి బాధ పెట్టానో నాకు తెలీదు. ఆ ఏజ్‌లో గుర్తుండదు కదా. సో నా బరువుని ఆవిడ మోసింది. సో ఇక్కడి నుంచి నీ బరువు నేను మోస్తాను, నేను పెద్దగా అయ్యా, నీ బరువు మోసేంత కెపాసిటీ వచ్చింది నాకు అనే ఒక ఫీలింగ్ అంతే. సూపర్ అన్న. సో ఇంకొకటి, ఇది ప్రతి అబ్బాయి జీవితంలో జరిగేదే, హార్ట్ బ్రేకప్. మీ లైఫ్లో బ్రేకప్ ఉందని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, బట్ నిజంగా తెలియదు నాకు. సో బ్రేకప్ మీ లైఫ్లో ఏదైనా ప్రీవియస్ బ్రేకప్ అని మనం గ్లోరిఫైయింగ్ వర్డ్ అది యూజ్ చేయడం అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది ఓకేనా. బట్ ఆ బ్రేకప్ అనే ఒక ఎమోషన్ అనేది ఎవరికైనా హర్ట్ అవుతుంది, ఎవరైనా దాని నుంచి బయటపడాలనుకుంటారు, ఎవరైనా అలా జరగకూడదు అనుకుంటారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో కొందరు మన పర్మిషన్ లేకుండా వస్తారు, మనమే పర్మిషన్ ఇస్తాం రమ్మని చెప్పి. వచ్చిన తర్వాత వాళ్ళని మనం మేనేజ్ చేయలేకపోయాం అనుకోండి, అది ఓపెన్గా చెప్పి లేకపోతే కూల్గా మాట్లాడి సెటిల్ చేసుకుంటే సూపర్. ఒకరి టైప్ అది. ఇంకొకరు చాలా అగ్రెసివ్గా దాన్ని రచ్చ చేసే టైపు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక బ్యాక్లాగ్స్ ఉంటాయి, దాని తాలూకు మెమోరీస్ ఉంటాయి. బట్ నా విషయానికి వస్తే ఐఎమ్ హ్యాపీ హూ ఎవర్ కేమ్ ఇన్ మై లైఫ్ అండ్ దే టాట్ మీ అ గ్రేట్ లెసన్ టు లీడ్ అ బెటర్ లైఫ్. సో దాన్ని నేను బ్రేకప్ కన్సిడర్ చేయను. మనం పెరుగుతా లోకాన్ని తెలుసుకుంటా మనం ఎక్కడో తెలియని మనకు ఎన్లైట్మెంట్స్ అవుతూనే ఉంటాయి. ఆ టైంలో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని చెప్పి నా లైక్ అంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు పడుడు కానీ ఇలాంటి. ఎందుకు అడుగుతున్నా అంటే అన్న క్వశ్చన్, ఎందుకంటే డే టు డేలో చాలామంది అబ్బాయిలను చూస్తున్నాం, వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు ఇలాంటి బ్రేకప్స్ కానీ. సో ఈ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏం తెలియక వాళ్ళ సూసైడ్ కూడా మనం చూస్తూ ఉన్నాం, అమ్మ నాన్నని కాదని చెప్పి. ఐఎమ్ నాట్ దట్ వీక్ హార్టెడ్ టు గెట్ అడిక్టెడ్ టు బ్రేకప్ అయిపోయింది లేకపోతే నా జీవితంలో ఏమైపోయిందని. ఐఎమ్ నాట్ దట్ వీక్ హార్టెడ్ టు గెట్ అడిక్టెడ్ టు సంథింగ్ ఆర్ సమ్వన్. సో నాకు నా లైఫ్ మీద, నా సెల్ఫ్ మీద నాకు చాలా కంట్రోల్ ఉంది. సో ఐ థింక్ ఆల్కహాల్ బ్రేకప్ దానికి అలాంటి ఏ సంబంధం లేదు. ఐ థింక్ యూ మిస్హర్డ్ ఇట్. బట్ ఎవరైనా మన జీవితంలో వచ్చినప్పుడు మనం వెల్కమ్ చేసిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ మనది. వాళ్ళు చెడ్డది చేశారా మంచిది చేశారు, దాని కారణం మనం. సో మనకు ఆ అవేర్నెస్ ఉండాలి, ఆ కాన్షియస్నెస్ ఉండాలి, మనం తీసుకున్న స్టెప్ ఏది ఏంటి అనేది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ దట్. సో ఎవ్రీ వన్ ఈజ్ ఓవర్కమింగ్ విత్ దట్ అంతే. సూపర్ అన్న.